రూపాయలు 60 కోట్ల అక్రమాలు సీఎంఆర్లో మిల్లర్ల చేతివాటం 14 రైస్ మిల్లుల్లో ధాన్యం దారి మళ్లింపు మిల్లర్లపై విజిలెన్స్ ఆకస్మిక దాడులు రికార్డు సరిగ్గా లేని 5 మిల్లులకు నోటీసులు సీఎంఆర్ ధాన్యం విషయంలో రూపాయల 60 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా 14 రైస్ మిల్లుల్లో అక్రమాలు గుర్తించారంట. రైస్ మిల్లలో కూడా మనం ఏదైతే సన్న బియ్యం వస్తూ ఉన్నాయని చెప్పేసి సంతోషిస్తూ ఉన్నామో ఆ సన్న బియ్యంలో కూడా చేతి వాటలు చూపిస్తూ ఉన్నారు ఈ మిల్లర్లు కావచ్చు, ఇంకా అనేక మంది. సో వీళ్ళపైన ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేస్తే ఇంకా బాగుంటుంది. సీఎంఆర్ ధాన్యం అవకతవకలపై రూపాయలు 60 కోట్ల అక్రమాలు గుర్తించినట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ శిఖా గోయల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 రైస్ మిల్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. మహబూబ్నగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 19 రైస్ మిల్లులపై తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. 1.90 లక్షల క్వింటాల ధాన్యం దారి మళ్లించడం గుర్తించినట్లు పేర్కొన్నారు. 14 మిల్లుల్లో కస్టమ్ మిల్లింగ్ రైస్ మళ్లింపు కొంత దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. 5 రైస్ మిల్లుల్లో రికార్డు నిర్వహణ సరిగ్గా లేదని నోటీసులు జారీ చేసి నిఘాలో ఉంచినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని జానకిరామ్ ఇండస్ట్రీలో పూసల గ్రామం ఉల్లంఘన కారణంగా సీజ్ చేసినట్లు తెలిపారు. మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నష్టాలకు రికవరీ చేయడానికి లైసెన్సులు రద్దుకు బ్లాక్ లిస్టులో పెట్టామని సివిల్ సప్లై శాఖను ఆదేశాలు జారీ చేశాయంట. ఈ జిల్లాల వారి అక్రమాలు కామారెడ్డి, నిజామాబాద్ 19.73 కోట్లంట, 19 కోట్ల 73 లక్షలు. సూర్యాపేటలో 19 కోట్ల 32 లక్షలు. నారాయణపేటలో 15 కోట్ల 91 లక్షలు. పెద్దపల్లిలో 11 కోట్ల 38 లక్షలు. మహబూబ్నగర్లో 4 కోట్ల 86 లక్షలు. రంగారెడ్డిలో 88 లక్షలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. ఇంత అవినీతి, కోట్లలోనే అవినీతి జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటే దొరికినాయి ఇంత అని చెప్పేసి అంటే కేవలం ఒక 14 రైస్ మిల్లులో చేసినటువంటి కోట్లే 60 కోట్లకు పైగా ఉంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని అట్లాంటి పనులు చేస్తూ ఉంది, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకెన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, వాటిపైన ఎందుకని చెప్పేసి అంటే ఇంత లేటు ఎందుకు గ్రహించారని చెప్పేసి కూడా ఒకటి ఆలోచించాలి. వాళ్ళకి సహకరిస్తున్న అధికారులు ఎవరో కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకని చెప్పేసి అంటే రైస్ మిల్లు డైరెక్ట్గా ఒక అక్రమాన్ని చేయడానికి వాళ్ళు ఏం ధైర్యం చేయరు. ఖచ్చితంగా వాళ్ళ వెనుక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా పసిగట్టినప్పుడే ఈ కేసుకు ఒక మంచి ఆధారం, దీనికి ఒక మంచి బేస్ దొరుకుతుంది, ఒక మంచి ముగింపు దొరుకుతుంది అని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం.